ఆన్లైన్లో డబ్బుని ఎలా సంపాదించాలి, హౌ టు ఎర్న్ మనీ ఆన్లైన్ అనే దానికి స్టాక్ మార్కెట్ అనేది ఇండియాలో ఒక బిగ్గెస్ట్ ఆన్సర్ అనమాట. ఈ స్టాక్ మార్కెట్ని యూజ్ చేసి డిమాట్ ఆర్ ట్రేడింగ్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ర్యాండమ్గా ట్రేడింగ్ అకౌంట్ వాడు చూపించే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేస్తాం. కానీ మనకైతే కొన్ని ప్రాఫిట్స్ వస్తాయి. అప్పుడు మనం ఏమనుకుంటాం, ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తాం అనుకుంటాం. ఇలా కాకుండా మనం దాని తర్వాత ఒక ఐరన్ కంపెనీ ఆర్ మెటల్స్ సంథింగ్ వెళ్ళాం, అందులోకి వెళ్ళి ఇన్వెస్ట్ చేశాను, లాసెస్ వచ్చాయన్నమాట. ఎందుకు వస్తాయి లాసెస్ అంటే దాని తర్వాత ఇంకో దాంట్లోకి వెళ్ళాను, జింక్ అలాంటి వాటిలోకి వెళ్ళాను, అక్కడ కూడా లాసెస్ చూసాను. ఎందుకు వస్తుంది ఇలా లాస్ అనేది మనకు అర్థం కాదు, కానీ మొట్టమొదట్లో మనం ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేసాం. ఇలా ఎక్కడ ఏం జరుగుతుందంటే ఇండెక్స్ గురించి తెలియకుండా మనం డబ్బునైతే పెట్టేస్తాం అనమాట. వాడు కూడా ఇండెక్స్లోంచి ఒక స్టాక్ని తీసే మనకు ఇచ్చి పెడతాడు. అందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ నిఫ్టీ, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఐటీ, ఇలా సెక్టర్స్ ఉన్నాయి కదా. ఈ సెక్టర్స్ అన్ని కలిపి నిఫ్టీ 50లో టాప్ 50 కంపెనీస్ పెడతారనమాట. అంటే అన్ని కేటగిరీస్ కలిపి ఒక 50 కంపెనీస్ టాప్. ఈ కంపెనీలో పెడితే నీకు గ్యారంటీ రిటర్న్స్ అనమాట. ఆ కంపెనీ నీకు చూపెడతాడు, నువ్వేదో చూపించేసాడు అనుకుని అందులో ఇన్వెస్ట్ చేసి సంపాదిస్తావు అనమాట ఫస్ట్లో. అందుకని నువ్వు ఏ కేటగిరీలో ఇన్వెస్ట్ చేసినా నీకు నచ్చిన కేటగిరీ నీకు నిఫ్టీ 50లో గ్యారంటీగా ఉంటుంది, టాప్ 50 కాబట్టి అందులో ఉన్న కంపెనీ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అక్కడ సెలెక్ట్ చేసుకుని దాన్ని నువ్వు ఇన్వెస్ట్ చేసావు అనుకో, నీకు లైఫ్ టైం ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇండెక్స్ గురించి గ్యారంటీగా తెలుసుకోవాలన్నమాట. మన ఇండియాలో అయితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వచ్చేసి నిఫ్టీ 15 నడుపుతుంది అండ్ బిఎస్సి వచ్చేసి సెన్సెక్స్ 13 నడుపుతుంది అనమాట. సో ఈ రెండాటిలో కూడా కామన్ గా ఉన్న కంపెనీస్ కూడా ఉంటాయి, కానీ టాప్ కంపెనీస్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, టాప్ కంపెనీస్ కాబట్టి టాప్ 50వి టాప్ 30వి అంటారు. అందులో ఉన్నవి ఇందులో కూడా ఉంటాయి కొన్ని. సో ఇలా ఇండెక్స్ గురించి తెలుసుకుని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలన్నమాట. అప్పుడు గ్యారంటీ ప్రాఫిట్స్ వస్తాయి. ఇది వచ్చేసి మన ఛానల్లో పార్ట్ 2 ప్లేలిస్ట్లో, పార్ట్ 3 టు ఇంకా 30 వీడియోస్ వస్తాయని చెప్పాను కదా. అన్నీ వస్తూనే ఉంటాయి. మీరు మన ఛానల్ లైక్ చేసి అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసి మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ మీరు ప్రాఫిట్స్ అయితే ఎలా ఎర్న్ చేయాలనేది ఆలోచిస్తూ ఉండండి అనమాట. అంతవరకు సైనింగ్ ఆఫ్, నేను మీ కార్తిక్, ఇంట్రా రూల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.